ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. కాచి ఎందుకలా పడుంది? అదే నాకు కూడా అర్థం కావట్లేదు దాత్రి. ఇప్పటి వరకు బానే ఉంది కదా, ఇంతలోనే ఏమైంది? ఎక్కడో ఏదో తప్పు జరుగుతున్నట్టు అనిపిస్తుంది. పద వెళ్దాం. హా, హాయ్ కమలాకర్, చాలా రోజుల తర్వాత కలుస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో కలవాల్సి వస్తుందని అస్సలు అనుకోలేదు. నాకు కిడ్నాప్స్, చిన్న చిన్న స్మగ్లింగ్స్ చేయడంలో హెల్ప్ చేసావు. ఆ కృతజ్ఞత నాకుంది. కానీ ఏం చేద్దాం, యువరాజును నిలబెట్టడానికి నిన్ను చంపాల్సి వస్తుంది. ఇంతమందిని చంపినా ఏ రోజు బాధ అనిపించలేదురా దేవా. కానీ ఈరోజు కమలాకర్ని చంపుతా ఉంటే ఏదో ఒక తెలియని బాధగా ఉందిరా. ఒక మంచి స్నేహితుడిని పోగొట్టుకుంటున్న ఫీలింగ్. ఇదిగో కమలాకరు, మన ఫ్రెండ్షిప్ కి గుర్తుగా నేను నీకు ఇస్తున్న గిఫ్ట్ ఏంటో తెలుసా? నిద్రలో చావు. కాచి 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 కాచిలే. కాచినెవరో బాటిల్తో కొట్టారు కేదార్. హ, కొట్టారా? కాచీని కొట్టి బాబాయ్ దగ్గరికి వెళ్ళుంటారా దాత్రి? పద. నొప్పి తెలియకుండా పైకెళ్ళిపో. మీనన్ ఉన్నాడేంటి దాత్రి? అంటే బాబాయ్ మీద అటాక్ చేయించింది, నన్ను కేసులో ఇరికించాలనుకుంది మీనన్నా. మీనన్నా 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 అసలు మీనన్ ఎందుకు ఇదంతా చేస్తున్నాడు దాత్రి? తెలీదు కేదార్, కానీ మీనన్ మినిస్టర్ వీళ్ళిద్దరూ కలిసి ఈ పని చేస్తున్నారు. ఇదిగో కమలాకరు, నీ చావు మాత్రం వృధా అవదని గుర్తుపెట్టుకో. మనం ఏదో ఒకటి చేసి మీనన్ ఆపకపోతే ఇంకో నిమిషంలో మావయ్య గారి ప్రాణం మాత్రం తీస్తాడని తెలుసు. రమ్య వాళ్ళు రావడానికి ఇంకా 30 మినిట్స్ పైన టైం పడుతుంది. మనకి 30 సెకండ్స్ కూడా టైం లేదు కేదార్. ఏదో ఒకటి చేయాలి, మీనన్ని మాత్రం ఆపాలి. దాత్రి, మీనన్ని జేడి కేడి ఆపగలరు, జగదాత్రి కేదార్ కాదు. మనం ఇప్పుడు ఏం చేసినా అక్కకి మీనన్కి డౌట్ వచ్చేస్తుంది. బాయ్ కమలాకర్. బాబాయ్ని చంపేస్తున్నాడు దాత్రి, ఏం చేద్దాం? హ్యాపీ జర్నీ. ఆలోచించడానికి టైం లేదు కేదార్. పద.